మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ శుభాభివందనం తెలియజేస్తా ఉన్నాను. నిర్గమకాండము 3వ అధ్యాయములో 1వ వచనం చూసినట్లయితే, మోషే మిద్యాను యాజకుడైన ఈత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, పొద మధ్యలో మండుతూ ఉందంట, కానీ ఆ పొద కాలిపోవట్లేదంట. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పొద దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే విశ్వాసి జీవితానికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసి జీవితంలో అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయని చెప్పి బైబిల్ పండితులు కూడా చెప్పారు. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకేదో ఒక వింత సంభవిస్తుందని చెప్పి ఆశ్చర్యపడబాకండి అని చెప్పి పేతురు భక్తుడు చెప్పాడు. సో ఈ పొద విశ్వాస జీవితానికి సాదృశ్యమైంది. ఈ అగ్ని శ్రమలకు సాదృశ్యమై ఉంది. ఈ శ్రమలు విశ్వాస జీవితంలో ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఆ పొద కాలిపోలేదు అని అంటే విశ్వాసి ఎప్పుడు కూడా ప్రభువుని విడిచిపెట్టకూడదు, వెనకడిగైపోకూడదు, జారిపోకూడదు, ప్రభువును ఎంత మాత్రం కూడా దూరం అయిపోకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సిన అంశం. పొద మండుతుంది కానీ కాలిపోలేదు. విశ్వాసికి శ్రమలు వస్తాయి కానీ జారిపోడు, ప్రభువుని విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ దినాల్లో యోబుకు వచ్చినటువంటి సమస్యలు మీ అందరికీ తెలుసు. ఆ సమస్యల్లో యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకునేనని చెప్పి యోబు చక్కగా మండిపోయినప్పటికీ శ్రమల ద్వారా కానీ కాలిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని విడిచిపెట్టలా, దేవుని కనీసం నోటితో ఒక మాట కూడా అనలేదు. అంటే ఆయన పొద బాగా మండింది, కాలిపోకుండా అలాగే నిలబడగలిగాడు. మరి ఆయన పక్కన ఉన్నటువంటి భార్య వచ్చి, ఇంకా ఏంటయ్యా భక్తి అంటావు, నీ దేవుణ్ణి దూషించి నువ్వు మరణం కమ్ము అని చెప్పి అన్నప్పుడు ఆమె పొద కాలిపోయింది. ఆమె పొద మండిపోయింది, శ్రమలకి ఇక తట్టుకోలేకపోయింది, ఆమె పొద కాలిపోయింది. విశ్వాస జీవితం విడిచిపెట్టేసింది, ప్రభువుని విడిచిపెట్టేసింది. ఇస్తేనే దేవుడు ఆమెకి, ఇవ్వకపోతే దేవుడు కాదు ఆమెకి. అందుకనే వచ్చి చెప్పాల్సింది చెప్తే యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబోకు, ఆయన ఇస్తేనన్నా మనం ఆశీర్వాదం పొందుకుంటాం, తీసేసుకుంటే మన దేవుడు కాడా ఆయన మనకి అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ ఈ ఇద్దరి యొక్క పొదలను చూస్తే యోబు భార్య పొద కాలిపోయింది, మండిపోయింది, శ్రమలతో తట్టుకోలేక ప్రభువుని విడిచిపెట్టేసింది. యోబు మాత్రం మండిపోయాడు శ్రమల ద్వారా. బిడ్డలు చనిపోయారు, ఆస్తి మొత్తం పోయింది, అనారోగ్యం వచ్చేసింది, కానీ కాలిపోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ వాక్యం వింటున్నటువంటి మనం అందరం కూడా శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి. కొంతకాలం మనకి ఈ లోకంలో శ్రమ ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క శిష్యుడు, ప్రభువు అందరూ కూడా చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ఈ లోకము నేను జయించి ఉన్నాను అని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మీరు, నేను, మన అందరికీ కూడా అగ్ని వంటి శ్రమలు వస్తూ ఉంటాయి, కానీ కాలిపోకూడదు, అంటే జారిపోకూడదు, ప్రభుని విడిచిపెట్టకూడదు, ప్రభుని గట్టిగా పట్టుకొని ఉండాలి. మనల్ని చూసిన వారు ఈ వింత ఏంటో చూసేదేమో అని చెప్పి మోషే ఎలా వెళ్ళాడో దగ్గరికి, మీకు వచ్చినటువంటి శ్రమలను బట్టి మీరేంటి ఇంత ధైర్యంగా ఉన్నారు, ఎంత ఆనందంగా ఉన్నారేంటి, మీకు ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ కూడా మీ ముఖంలో ఏం బాధ కనబడట్లేదని చెప్పి మనల్ని వచ్చి అడిగేటట్టుగా ఉండాలి. ఈరోజు మన ప్రియ దేవుని బిడ్డలు అందరూ కూడా చిన్న సమస్య రాగానే ఇక అది వాళ్ళ ఆస్తి మొత్తం పోయినట్టుగా వాళ్ళ మొఖాలు పెట్టేస్తూ ఉన్నారు. అలా పెట్టడం వల్ల మీరు కాలిపోయే ప్రమాదం ఉంది. ఆ పొద కాలిపోయిందని అంటే ఇక అపవాది గెలిచాడు అని అర్థం. అపవాది ఎన్నిసార్లు వెళ్ళాడు దేవుని దగ్గరికి, ఆస్తి పోయిందయ్యా ఏమైనా అన్నాడా అంటే, నీ దాసుడు ఏమనలేదయ్యా, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని అని చెప్పి అన్నాడయ్యా. మరేంటనుకుంటున్నావు నా సేవకుడు అంటే అని చెప్పి దేవుడు అతిశయించాడు సేవకు విశ్వాసులను బట్టి. ఈరోజు నువ్వు నన్ను బట్టి దేవుడు అతిశయించేలాగా మనం బ్రతకాలి. వచ్చినటువంటి సమస్యను బట్టి, వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి, ఇరుకుని బట్టి మనమేదో దేవుణ్ణి దూషించామనంటే అపవాది గెలిచినట్టని మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పౌలు గారికి ఎన్నో సమస్యలు వచ్చాయి. చెరసాల్లో వేయబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు, కొరడాల దెబ్బలతో కొట్టబడ్డాడు, నదుల వలన ఆపద, చెరసాల్లో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, కానీ ఆ పొద మండుతూనే ఉంది కానీ కాలిపోలేదు. బ్రతుకుడైతే క్రీస్తే, చావైతే లాభమే అని చెప్పి అన్నాడు. అంటే ఆ పొద గట్టిగా నిలబడింది. ఈరోజు నీ పొద నా పొద ఎలా ఉందో చూసుకో. మండుతాయి, ఆ లోకంలో ఉన్నటువంటి అన్ని జనులందరికీ కూడా శ్రమలు వస్తాయి, కానీ మనకి శ్రమలు వస్తాయి,
మన శ్రమలు వచ్చినప్పుడు మనం మాత్రం కాలిపోకుండా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని ఆయన చూసుకుంటాడు నా విషయంలో ప్రతి విషయంలో అని చెప్పి నువ్వు అనగలగాలి అని చెప్పి నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇర్మియాకు ఎన్నో సమస్యలు వచ్చాయి. ఆయన పెట్టినటువంటి ఇబ్బందులు బైబిల్ గ్రంథంలో ఆయనకు ఒక పేరు పెట్టబెట్టింది, విలాప ప్రవక్త అని. అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఆయన బ్రతికిన బ్రతుకులో అంత ఎక్కువ ఏడిపే చూశాడు. అయినా నా ఎముకలలో మండుతుంది, ఆయన వాక్యం ప్రకటించకుండా ఉండలేనని చెప్పి ధైర్యంగా వెళ్ళి ప్రకటించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పొద కూడా బాగానే ఉంది. మండిపోయాడు కానీ కాలిపోలేదు. పౌలు మండిపోయాడు, కాలిపోలేదు. ఆ పొద విశ్వాసీ జీవితానికి గుర్తు, ఆ అగ్ని శ్రమలకు గుర్తు. కానీ కాలిపోకుండా నిలబడిన వాడే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాడని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి శిష్యులైనా సరే, ప్రభు అయిన యేసుక్రీస్తు అయినా సరే, చాలామంది కూడా నిలబడగలిగారు. సో ఈరోజు నువ్వు కూడా నిలబడు, నేను నిలబడతాను. అగ్ని వంటి శ్రమలు వస్తాయి కానీ కాలిపోకుండా గట్టిగా మనం పట్టుకోగలిగితే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ ఆఫ్టర్ ఆల్ ఈ శ్రమలు వస్తాయి, వెళ్ళిపోతాయి. శాశ్వతంగా ఉన్నాయా? ఉండవు. ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నువ్వు కాలిపోకుండా ప్రభువును గట్టిగా పట్టుకోగలిగితేనే ఇది మనకు అవకాశం వస్తుంది. కాబట్టి ఈ వాక్యం వింటున్నట్టు ప్రియ దేవుని బిడ్డ, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇప్పటి వరకు నువ్వు ప్రభువుని వెనకడిగేసేసేవమ్మ, మరలా గట్టిగా పట్టుకో. కాలిపోబాకు, జారిపోబాకు, ప్రభుని విడిచిపెట్టబాకు. మనకున్నటువంటి హోపు, నిరీక్షణ ఆయనే. కాబట్టి గట్టిగా ఆయన పట్టుకుంటే మనం పరలోక రాజ్యం వెళ్ళగలం. తలలో ఉంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడివైన మా ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. నీ ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావం కలుగును గాక. నాయనా, మా విశ్వాస జీవితంలో ఎన్నో శ్రమలు వస్తాయని స్పష్టంగా మాకు తెలియబడ్డాయి. అదే రీతిలో మేము కాలిపోకుండా నిలబడగలిగిన వాడే, అంతము మట్టుకు నిలబడిన వాడే, దృఢ విశ్వాసాన్ని కాపాడుకున్న వాడే నిత్యత్వంలోకి ప్రవేశిస్తాడని చెప్పిన ప్రకారంగా భక్తులందరూ కూడా ఎలా నిలబడగలిగారో, భక్తులందరూ కూడా ఎలాగైతే కాలిపోకుండా చక్కగా నిలబడగలిగారో మేమందరం కూడా నిలబడాలని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించిన ఆయన. ఈ వాక్యం వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరూ కూడా నాయన, ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, కానీ మా పొద కాలిపోకూడదు, మా విశ్వాసమును మేము విడిచిపెట్టకూడదని ఈరోజు మీరు మాతో మాట్లాడిన అంశమును వారందరూ హృదయాలు భద్రపరిచి కార్యసిద్ధి కలజేయమని ప్రార్థన చేస్తూ, అలాగే నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. హాస్పిటల్లో చాలామంది ఐసీయూలో ఉన్నారు నాయన, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని వారిని ఆరోగ్యం స్వస్థపరిచి వారిని డిశ్చార్జ్ చేసి విడుదలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు నాయన ఉన్నారు నాయన, ఆ ఉద్యోగాలకు నాయన ప్రభు నామమును బట్టి నేను ప్రార్థన చేస్తూ వారందరికీ కూడా వారు చేయి ప్రయత్నంలో ఉద్యోగంలో సక్సెస్ను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఎంతోమంది నాయన బిడ్డలు లేక బాధపడుతూ ఉన్నారు, వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఉద్యోగులు సరిగ్గా సాగగా బాధపడుతున్నారు, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల చదువుల కొరకు నాయన జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా బిడ్డలు పొద్దున్న మొదలుకొని నాయన సాయంకాలం వరకు కూడా వారు చేస్తున్న పనుల్లోనూ, వ్యాపారాలను, వారి ప్రయాణాలు, అన్ని పనులు కూడా తోటి నడిపించి వారి క్షేమంగా వారి గృహాలు చేర్చమని, వీళ్ళందరి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని మా ప్రభువును మా రక్షకుడును నైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మీరు దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థన అవసరాలు గారు ఉంటే కనుక మాకు ఫోన్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా చాలామందికి ఈ వీడియోని స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ టు ఆల్. షాሎም, షాሎም టు ఆల్.